అయితే ఒక్కటి మీ ద్వారా నేను విద్యార్థుల లోకానికి మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కొంచెం మన తెలంగాణ మనం అందరం కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటాం. మనం కొంచెం అనుకున్నది కాకుండా వెంటనే మనం కొంచెం బాధపడుతుంటాం. అది ఆ బాధ ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా కొంత ఎక్స్ట్రీమ్ ఉంటాం మనం. దయచేసి మనం 15 ఏళ్ళు చదివితే డిగ్రీ వస్తుంది మనకి చేతికి. 15 ఏళ్ళు చదివితే 10th క్లాస్ సర్టిఫికేట్ రావాలంటే 15,000 గంటలు స్కూల్లో స్పెండ్ చేయాలి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా మంచి నాలెడ్జ్తో ఉంటారు, స్పీడ్తో ఉంటారు. దానికి కొంచెం ఓపిక మీరు వహించాలి. ఇక్కడ పాపం వాళ్ళ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్, ఏలియాస్, బీఆర్ఎస్ మిమ్మల్ని ఆగం చేసింది కదా. ఒక దశాబ్ద కాలం అంటే జీవితంలో ఎంత అమూల్యమైన కాలం. ఒక్కసారి కాంగ్రెస్ రాగానే సడన్గా వాళ్ళకున్న డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలనుకున్నారు. తప్పేం కాదు, నేను తప్పట్లేదు. అదే సందర్భంలో మీరు పార్టీకి, ప్రభుత్వానికి కూడా ఒక టైం ఇవ్వాలి. మొన్ననే మీకు తెలుసు కదా, జూన్ దాదాపుగా మనకి 6వ తారీఖు వరకు, అంటే మనకి ఎలక్షన్స్ రిజల్ట్లో 6వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత, అప్పటిదాకా మొత్తం కోడే ఉండే. మేము 15 రోజులు అవుతుంది కదా సార్, 15 రోజులు అవుతుంది అటు ఇటు చూస్తున్నాం మేము. కొంచెం మీరు సమయంతో యూత్ కనుక సపోర్ట్ చేస్తే మీరు కోరుకున్న లక్ష్యాల వైపు మనం పోతాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో డెఫినెట్గా నేను ఆ బాధ్యతలను వారికి అనుగుణంగా విద్యార్థులు నాకు ఏదైతే మెసేజ్ ఇస్తున్నారో వారికి తీసుకుపోయే ప్రయత్నంలో మాత్రం నా వంతు కృషి చేస్తాను. ఆ పాయింట్ ఏంటంటే చివరికి అదే జాబ్ క్యాలెండర్ తయారు చేసిన మురళీ సార్ కూడా నాతో ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, 7 months టైం అక్కర్లేదు క్యాలెండర్ రిలీజ్ చేయడానికి అని. సో కొంత డిలే జరిగింది అన్న విషయాన్ని కూడా మీరు అంగీకరించాలి. ప్రయారిటీలో ఫస్ట్ ప్రయారిటీ నిరుద్యోగ అంశం అయి ఉండాలి. అంటే ఒక్కటి గారు, రైతులు అంటే తెలంగాణ అనేది మీకు తెలియని విషయం కాదు కదా. టీఆర్ఎస్, ఏలియాస్, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 1, 2, 3, 2, 1లో ఆత్మహత్యల్లో ఉండేది. రైతులు చాలా పేదరికాన్ని అనుభవించారు. కాబట్టి మేము యూఆర్ రైట్, నిరుద్యోగ ప్రాధాన్యత లేకుండా మనం ఏం అనలే, కానీ రైతులకు ప్రాధాన్యత రీతి జరిగింది. 6 guarantees మేము ఎక్కువ ఫోకస్ చేసాం, ఎందుకంటే అది ఎలక్షన్స్లో అదే ఆయుధంగా వాడాం కదా. కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఈ జూలై నుంచే, అంటే నిన్నటి నుంచే ప్రయారిటీలోకి నిరుద్యోగులు వచ్చేసారు. అందుకోసమే ఈ జాబ్ క్యాలెండర్ని మేము అసెంబ్లీలో పెడతామన్న హామీ కూడా ఇచ్చాం. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మాత్రమే మేము దాన్ని అమలులోకి తీసుకొస్తా ఉన్నాం. ఆ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నిన్న జరిగిన ఆందోళన మీద మీ కామెంట్ ఏంటి? విపరీతమైన ట్రోల్స్ చేస్తారు అనవసరంగా మా మీద అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక విషయం అండి, అందులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటో నిజంగా నిరుద్యోగితో బాధపడుతూ నిరుద్యోగిత నుంచి తప్పించుకోవాలి, మాకు అవకాశాలు రావాలని జెన్యూన్గా పోరాడుతున్న నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ధైర్యంగా అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిరుద్యోగులను ముందర పెట్టుకొని గులాబీ జెండాలు రెపరెపలు పట్టుకొని ఈ పదవులు పోయిన వాళ్ళందరూ, ఎలక్షన్లు ఓడిపోయిన వాళ్ళందరూ కొత్త కొత్త అవతారాలు ఎత్తు ఇక కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ముట్టుకునే అవకాశం లేదు కాబట్టి అక్కడ ఏదో అవకాశం దొరుకుతుంటే ఉరికి వచ్చారు. కాబట్టి మీరు ఓవరాల్గా చూస్తే గులాబీ కార్యకర్తలే కనపడ్డారు. గులాబీ కార్యకర్తలు స్పాన్సర్ చేసిన పేడ్ బ్యాచ్లు కనపడ్డాయి, నిరుద్యోగులు కనపడ్డారు. నేను పూర్తిగా వీళ్ళే అనట్లేదు, వాళ్ళు కూడా ఉన్నారు. మేము నిజమైన నిరుద్యోగులు పరిష్కారాన్ని కోరుకుంటారు. ఈ పేడ్ బ్యాచ్ గులాబీ అంటే ప్రతిపక్షం ఏదైతే ఉందో, టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉందో, వాళ్ళకి ఎగ్జామ్ జరగడం ఇష్టం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళ ఆందోళన ప్రభుత్వాన్ని కానీ లేదా అక్కడ వ్యవస్థను కానీ హింస వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్క లాఠీ చార్జ్ జరగలేదు మొట్టమొదటిసారిగా. నా షర్ట్ ఇప్పి చూపెడతాను నేను మీకు గారు, నా వీపు నిండా గాయాలు ఉంటాయి. ఎట్లా కొట్టినంటే పశువును కొట్టినట్టు కొట్టినలు. ఎప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా నిరుద్యోగ మార్చ్ దిల్సుఖ్నగర్లో ఇచ్చినప్పుడు శ్రీకాంతాచారి విగ్రహం సాక్షిగా మల్లురవి గారిని కొట్టారు. మల్లురవి గారికి అడ్డం పోతే నా వీపు పలుకొట్టారు టోటల్గా అన్నట్టు. మేము ఆషామాషిగా ఈరోజు రాజకీయాలు మాట్లాడతలేము, సోఫిస్టికేటెడ్ రాలేదు. చిన్నప్పటి నుంచి పోలీసుల చేత చిత్రహింసలు పడ్డాం. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడుండో అడ్రస్ తెలియని పరిస్థితుల్లో మేము బయటకు వచ్చాం. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఢిల్లీలో లాకప్లో ఉన్నాం. మేము జనరల్ బోగీలలో టికెట్ దొరకకుంటే, మనకి రిజర్వేషన్ టికెట్ దొరకకుండా జనరల్ బోగీలో పేపర్లు వేసుకొని 24 గంటలు 28 గంటలు జనరల్ బోగీలో లేట్రిన్ పక్కన పడుకొని వచ్చిన నేపథ్యం మాది. మేము రిప్రజెంట్ చేసిన పార్టీ టీఆర్ఎస్, ఏలియాస్, బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్ల పార్టీ. అది మా జీవితం. అది మేమేదో ఆషామాషిగా సోఫిస్టికేటెడ్గా మలగాని ఖద్దరు చొక్కాలతో రియాజ్ మాట్లాడట్లేదు. నిజమైన సెక్యులరిజానికి, నిజమైన సోషలిజానికి, నిజమైన గంగా జమున తహజీబ్ తెలంగాణ సంస్కృతికి వారసుడు నేను. ఈరోజు వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేసి కేటీఆర్ బ్యాచ్ ఏదో నన్ను గౌరవం లేకుండా రియాజ్ గాడు వీడు వాడు, నేను ఎప్పుడు భాషాపరమైన ప్రయోగాలు ఎప్పుడు చేయలేదు. దగ్గరికి స్టూడెంట్స్ ఎవరు రారు, 5 కోసం 6 కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు అది వాళ్ళ కళ్ళున్న గుడ్డివాని. ఇప్పుడు నిజంగా కళ్ళు లేకుంటే వాళ్ళని పట్టి బాధపడతాం, సాయం చేస్తాం. కళ్ళు మూసుకొని ఉన్న వాళ్ళ కోసం మనం ఏం మాట్లాడతాం. తర్వాత రెండోది ఏంటంటే, నేను ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే పనిచేస్తున్నానో అవన్నీ పూర్తిగా తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్. బాగా గుర్తుపెట్టుకోండి.
ఆంధ్ర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, తెలంగాణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆంధ్ర ఇన్స్టిట్యూషన్లో పిల్లల జైనింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఓకే. తెలంగాణ ఇన్స్టిట్యూషన్లో పిల్లల జైనింగ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడిప్పుడే కాంపిటేటివ్ అవేర్నెస్ వస్తుంది. అది ఇంపార్టెంట్ కాదు కదా, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనేమి కరవం పాలని మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మీరు చదువుకున్నాను, నేను చదువుకున్నాను. కాబట్టి మాకు క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అందుకోసం ఎవరో కళ్ళు లేని, అంటే మనకి కళ్ళు మూసుకొని యాక్షన్ చేసే వాళ్ళ గురించి అంత చీప్గా మాట్లాడే ప్రయత్నం చేయను. మరి నేను నోరిప్తే ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ నేను ఆ స్థాయికి దిగజారే మనస్తత్వం కాదు. ఎవరైనా ప్రపంచంలో నడింట్లో వంట రూమ్లో కూర్చొని దీక్షలు చేస్తారండి ప్రపంచంలో? మీరు బోనిస్తలేరట మరి. పొమ్మనండి, నేను వేరే గురించి మాట్లాడతలేను, వ్యక్తి గురించి మాట్లాడతలేను. నేను ఏమంటున్నానంటే, ఒక వేలు నేను చూపెడుతున్నాయంటే 4 వేలు నీ వైపు కూడా చూస్తున్నాను, ఒక వేలు అవతల వాళ్ళని చూపెడుతున్నాను, 4 వేలు నీ వైపు చూపెడుతాను, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా నేను మాట్లాడతలేను. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా అధికారులను కలిసినలా, మంత్రులను కలిసినలా, కలిసే ప్రయత్నం చేసినలా, ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసినలా, ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం రైట్ కాదు అంటున్నాను. ఇప్పుడు నేను అథెంటిక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఆ రోజు కూడా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు కూడా అనేక మంది విద్యార్థులను నేను పలానా దగ్గర మేము అడగండి, పలానా దగ్గర పని అవుతుందా, పలానా దగ్గర పని అవుతుందా, పలానా దగ్గర పని అవుతుందని పోయి తెలుసుకోండి. వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు సార్, వీళ్ళకి అపాయింట్మెంట్ చేయలేదు. ఈరోజు ఏ మంత్రి దగ్గరికైనా పోయి మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. సెక్రటేరియట్ను మనం ఎప్పుడైనా చూసినాం జీవితంలో, కాంగ్రెస్ వచ్చినాక చూసినాం. ఇప్పుడు ఇదే నిరుద్యోగ మిత్రులు చాలామంది సెక్రటేరియట్లోకి వచ్చి 3 నుంచి 5 గంటల ఓపెన్ ఉంటుంది కదా, మంత్రులను కలిసినారు, ఎమ్మెల్యేలను కలిసినారు, అలాగే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం కూడా చేసినారు. ఆ చేసే క్రమంలో వాళ్ళు కొన్ని వాస్తవాలు తెలిసినాయి. అయినా వాళ్ళు ఫోర్స్ చేశారు, ప్రెషర్ చేస్తారు కదా. వాళ్ళ బాధ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంది. చూద్దాం. ఏదేమైనా ఆ అంశం, ప్రధానమైన అంశం నిరుద్యోగుల అంశం మీద, వాళ్ళ డిమాండ్ల మీద ఆలోచించే ప్రయత్నం చేయాలి. సో మీరు కూడా మీ పాత్రను మీరు పోషించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రియాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది రియాజ్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.